ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తనను రెండోసారి భారీ మెజారిటీని గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, పాలమూరు గళాన్ని పార్లమెంటులో వినిపిస్తారని టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం ధన్వాడ మండల కేంద్రంలో పార్లమెంటు అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి పాల్గొని రాబోయే 13వ తారీఖున జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా, గెలిపిస్తే మన పాలమూరు గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తా అని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. మేము ఒకవేళ ఏమన్నా మాయ మాటలు చెప్పి మాట తప్పినట్లుంటే అది ఆలోచన చేసుకోండి మీరు. ఎందుకంటే కేసీఆర్ గారు మన సమస్యలను చూసి, తెలంగాణ ప్రజల సమస్యలను చూసి తెలంగాణ సాధించుకున్న నాయకుడు కాబట్టి చెప్తున్నా నేను. ఒక హృదయం ఉన్న నాయకుడు, మన పైన ప్రేమ ఉన్న నాయకుడు, ఒక కుటుంబం పైన తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో కేసీఆర్ గారికి మన దేశం మన రాష్ట్రం పైన అంత ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి గొప్ప రైతు కాబట్టి ఇవాళ మీ అందరికి చెప్తున్నా నేను. వచ్చిన 2014లో వచ్చి రాయనే ఇవాళ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. రైతుల సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయి, వాళ్ళకి ఏ విధంగా మనం పథకాలు ఇస్తే వాళ్ళు బాగుపడతారు అని దాని నుంచి ఆలోచన చేసి ఇవాళ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. పండిన పంటలను వాళ్ళ ప్రభుత్వమే కొని మనకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఈ 10 సంవత్సరాల నుంచి మన అకౌంట్ లో పడుతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంకోటి, మహిళలను ఇవాళ బీద కుటుంబాలు మహిళలు ఎంత పెళ్లిళ్ళు చేయాలంటే ఎంత సమస్యలు ఉంటుండేనో ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఆలోచన చేసి బీద ప్రజలకు ఇలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని స్కీమ్ ఇచ్చి మీకు ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిన్న పెళ్లి చేసుకున్న పిల్లలకు ఇలా కేసీఆర్ గారు మన అందరికీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చినా లేదా, మీ అందరికి 1,110,110 రూపాయలు వచ్చాయా లేదా ఆలోచన చేసుకోండి. ఇలా ఎన్ని స్కీమ్లు. ఇలా మహిళలు గర్భిణి అయిన తర్వాత వాళ్లకు ఆశా వర్గాలను పెట్టి మందులు ఇప్పించి హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళు డెలివరీ అయినాక వాళ్ళు ఎవరు ఉండి ఇలా మగ పిల్లవాడు ఉంటే 12,000, ఆడపిల్ల ఉంటే 13,000. అంటే కేసీఆర్ గారి యొక్క మంచితనము ఆలోచన మీకు చెప్తున్నారు. దీంట్లో ఎవరు ఏం చేసిన గొప్పతనం కాదు, మన మీద ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. అందుకు హాస్పిటల్ నుంచి ఇంటి వరకు కేసీఆర్ గారు కిట్టిచ్చి మనకు పంపించిందా లేదా, నిజమా కాదా, ఏమైనా అబద్ధం మాట్లాడితే అబద్ధం అని చెప్పండి, నిజమంటే నిజమని చెప్పండి. కేసీఆర్ గారు మనకు కుటుంబ సభ్యుల్లాగా మనందరినీ కలుపు పెట్టుకొని చూసుకున్నాడు. ఇవాళ మనమందరం ఇవాళ రైతులం కానీ పేద ప్రజలు కానీ కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఏ విధంగా ప్రతిదినం ఆలోచన చేసుకోండి. ఇంకా ఈరోజు చెప్తున్నా, రెండు సార్లు ముఖ్యమంత్రి చేశాం, మరి 3వ వద్ద అనుకున్నారేమో, కాంగ్రెస్ వద్ద గొప్ప చేస్తుంది అంటే అనుకున్నారేమో. ఇవాళ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండదు ఆలోచన చేయండి. రైతులకు ఇవాళ వానకాల పంటకే అమ్మిన పంటకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి. ఎవరికైనా ఇచ్చినారా రైతులకు? 2 పంటలు అయిపోవస్తుంది. నిజం మాట్లాడదాము, అవతారంతో వాస్తవాలు ఆలోచించాము. ఇలా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చామో కదా, తులం బంగారం వచ్చాయా, ఆడపిల్లలు మనసు మెత్తటి మనసులు, అయ్యో బంగారం ఇస్తారేమో కదా, 2 లక్షల రూపాయలు బంగారం ఇస్తారేమో కదా, ప్రేమతోటి ఓటేస్తే ఎంత దగుల్బాజీ చేష్టలో, ఎంత దగుల్బాజీ కాంగ్రెస్ ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఉండే కాంగ్రెస్ ఏ విధంగా సరే చేసింది, అన్ని సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ పాలనలో అదే బీదరికము, మండలం విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి ఇక బాంబేనో లేకపోతే పూనానో లేక దుబాయో పోయి బతికే పరిస్థితులు. కేసీఆర్ వచ్చాక పల్లెలు ఎట్లయినాయి, పట్టణాలుగా మారినాయి. మంచి రోడ్లు ఎక్కడ చూసినా అన్ని విధాలుగా చేసి ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు, మన నీళ్ళ కొరకు ఎంత ఇబ్బంది పడుతుంది మనము ఆలోచన చేసుకోండి.